అందరూ బాగున్నారా? నేను మిస్ దేవి. హ్యాపీ చాలా స్వాగతం. మీ అందరికి నమస్కారం. అయితే మొన్న ఒక ఆవిడ చెప్తుంది, అక్క అక్క ఏంటో విలువలేని బతుకునిచ్చాడు దేవుడు అని చాలా బాధపడుతుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, విలువలేని బతుకు విలువన్న బతుకు అని మనం ఎందుకు బాధపడాలి? అసలు బాధపడిన అవసరం లేదు. మనం బొట్టెట్టుకుంటాం, అవునా? ఆ బొట్టు విలువ ఎంత? దాని రేట్ ఎంత? 10 రూపాయలకు వస్తుంది. దాన్ని మనం ఇక్కడ పెట్టుకుంటున్నాం, సౌభాగ్యంగా చూస్తున్నాం. మన దగ్గర డబ్బులు లేవు, కానీ సంస్కారం ఉందే అంటే ఈ యొక్క కుంకుమ ఏదైతే ఉందో ఖరీదు తక్కువ, విలువ ఎక్కువ. మీరు సంస్కారవంతంగా ఉంటే మీ విలువ పెరుగుతుంది. అది ఆలోచించుకోండి. మీరు డబ్బు సంపాదించడంలోనే మీ జీవితం వెళ్ళిపోతున్నట్టయితే మీ జీవితం మీరు పోగొట్టుకున్నట్టు లెక్క అవుతుంది. అంటే డబ్బు సంపాదించొద్దని కాదు, డబ్బు సంపాదిస్తేనే తల్లిదండ్రులకి, భార్యకి, పిల్లలకి, సమాజానికి కూడా విలువ ఉంటుంది. సమాజంలో కూడా డబ్బులు ఉన్నవాళ్ళకి విలువ ఇస్తారు. అదేంటో మనం డబ్బులు సంపాదించామనుకోండి, మనతో అందరూ మాట్లాడతారు, ఎందుకంటే మనం వాళ్ళకి ఇవ్వం, అయినా కానీ మాట్లాడతారు. ఏంటో మీరు ఒకటి తెలుసుకోండి. పట్టీలు ఉన్నాయి కాళ్ళకి, అవి ఎంత ఖరీదు? ఒకప్పుడైతే 2000కి, 3000కి, 5000కి వచ్చి ఇప్పుడు 10,000, 15,000, 20,000 పెట్టిన పట్టీలు వస్తలేదు. అంటే 10 రూపాయలు కుంకుమ మనం ఇక్కడ పెట్టుకుంటున్నాం లేదా ఇక్కడ పెట్టుకుంటున్నాం, అంత వాల్యూ ఇస్తున్నాం. అంత ఖరీదైన పట్టెలు కాళ్ళకు పెట్టుకుంటున్నాం. ఆలోచించండి. అంటే ఖరీదుని చూడొద్దు, కారుణ్యమైనటువంటి పరమేశ్వరుడిని చూడండి. వెల అనేది మనం నిర్ణయించుకోకూడదు, మనల్ని ఇతరులు నిర్ణయించకూడదు, ఇతరులు మనం నిర్ణయించకూడదు. ఈ ప్రపంచం అంతటినీ కూడా ఈశ్వరుడు నిర్ణయించి ఒక పని మీద ఈ లోకానికి పంపించాడని గుర్తుపెట్టుకోవాలి. మనం సంస్కారవంతంగా మనిషి ఉన్నాడా లేడా అన్నది ఖచ్చితంగా చూసుకోవాలి కదా. దానికన్నా ముఖ్యంగా మనసు సంస్కారంగా ఉందా లేదా, మాధవుని గురించి ధరిస్తుందా లేదా. నిజమేనా? ఇది సచివంటూ శారీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.